ఎస్ఎస్ న్యూస్ నిజం నిర్భయం ఇదే మా ఆయుధంలో నేటి స్టోరీ విశ్వేశ్వరయ్య మార్కెట్ పై స్పందన. నర్సనపేట గ్రామ పంచాయతీ కార్యాలయం నందు అప్పటి సర్పంచ్ విశ్వేశ్వరరావు హయాంలో విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ ను స్థాపించారు. అగ్ని ప్రమాదంలో నర్సనపేట గ్రామ పంచాయతీ నందు గల కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 50 దుకాణాలకు పైగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మార్కెట్ పునర్నిర్మాణం కొరకు అప్పటి పంచాయతీ సర్పంచ్ బోర్డు ఇందుకు గాను 8,42,000 రూపాయలు ఎస్టిమేట్లు తయారు చేసి ఆమోదిస్తూ తీర్మానించారు. షెడ్లు నిర్మాణం పూర్తి కాబడిన తర్వాత గ్రామ పంచాయతీ వారు ఆధీనం చేసుకుని అగ్ని ప్రమాదంలో నష్టపోయిన లబ్ధిదారులకు అనగా 38 మందికి వరుస క్రమంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని తీర్మానించారు. పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 127 క్రింద ఇవ్వబడిన నిబంధనల ప్రకారం బహిరంగంగా వేలం వేయకుండా ప్రాధాన్యత ఇచ్చిన లబ్ధిదారులకు అప్పటి కలెక్టర్ 3 సంవత్సరాలు లీజుకు ఇవ్వడం జరిగింది. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 38 మందిలో 30 మంది ఎవరి స్థానాల్లో వారు నూతనంగా నిర్మించిన షాపుల్లో వారి కేటాయించిన స్థానాల్లో వ్యాపారం చేస్తూ వస్తున్నారు. మిగతా 8 మంది కేటాయించిన షాపులకు వెళ్లడానికి నిరాకరించి జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేశారు. గ్రామీణ అభివృద్ధి అధికారి వాళ్ళ సమస్యలను వ్యక్తపరుచుకున్నారు. దీంతో అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు 2003 సంవత్సరంలో లాటరీ విధానం ద్వారా కూరగాయల షాపులను వ్యాపారస్తులకు ఇవ్వటం జరిగింది. తర్వాత 2012 సంవత్సరంలో కొన్ని కారణాల వలన ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లడం జరిగింది. దీంతో మార్కెట్ పనులు నిలిపివేశారు. ఇక అప్పటి నుండి నేటి వరకు కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా పడి ఉంది. ఈ మార్కెట్ ఎందుకు ఇలా ఉన్నది అని అంటే, ఒకసారి పంచాయతీ పాలకవర్గం ఏదైతే ఉందో అది స్థానిక శాసనసభ్యులు ఈ రెండు ఒకటే ప్రభుత్వం కాకపోవడం, ఇద్దరి మధ్యన సమన్వయం లేకపోవడం, దీనివలన ఈ సమస్యగానే ఉండిపోయింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని స్థానిక శాసనసభ్యులు బొగ్గరామమూర్తి గారితో కూడా మేము చర్చించడం జరిగింది. మార్కెట్ కానీ మార్కెట్కి వెళ్ళే రోడ్డు, ఇప్పుడు ఏదైతే కాలేజ్ రోడ్డు ఉందో కాలేజ్ రోడ్డుకి సంబంధించి కూడా చర్చించడం జరిగింది. త్వరలోనే ఖచ్చితంగా ఈ మార్కెట్ మీద ఒక స్పష్టమైన వైఖరిని తీసుకొని వచ్చి ఆల్ పార్టీస్ నాయకులతో మాట్లాడి ప్రజలతో చర్చించి దాన్ని వీలైన త్వరగా ఆ నిర్మాణం చేపట్టడానికి కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే కూరగాయలు ఇప్పుడు అమ్ముతున్నారో వాళ్ళని అక్కడ భాగస్వాములు చేస్తాం. ఎంతమంది ఉంటే అంతమంది. ఇప్పుడు 50 షాపులకి పరిమితం కాకుండా దాన్ని అవసరమైతే పెంచి అక్కడ ఉన్న ఎవరైతే వర్తకులు ఉన్నారో ఈ రైతులకు సంబంధించి విక్రయాలు జరుపుతున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ భాగస్వాములు చేసే విధంగానే చర్యలు ఉంటాయి. మరొక విషయం ఏంటంటే, ఇది స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మేజర్ పంచాయతీకి సంబంధించిన అన్ని సమస్యలు దృష్టిలో పెట్టడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా ఒక రివ్యూ జరుగుతుందని అయితే నాకు సమాచారం ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా మేము చూస్తాం ఖచ్చితంగా. మా ఛానల్లో టెలికాస్ట్ అయిన విశ్వేశ్వరయ్య మార్కెట్ పై స్పందించిన అధికార యంత్రాంగం. అయితే ఈ మధ్యన మన ఎస్ఎస్ న్యూస్ ఛానల్లో స్పెషల్ స్టోరీ కింద మార్కెట్ పై దృష్టి సారించి ఒక కథనం టెలికాస్ట్ చేయడం జరిగింది. దానిపై వివరణ కొరకు పంచాయతీ అధికారిని అడిగినప్పుడు సదరు అధికారి మాకు ఇచ్చిన వివరాలు. గతంలో 2003 సంవత్సరంలో అప్పటి సర్పంచ్ గారు హయాంలోన అక్కడ కూరగాయల మార్కెట్ అయితే నిర్మాణం జరిగింది. 50 షాపుల వరకు నిర్మాణం జరిగింది. ఆ 50 షాపులు కూడాను వివిధ వర్తకులకు ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల లాటరీ ద్వారా ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒక పర్సన్ కోర్టుకు వెళ్ళడం వల్ల అది ఆ టైంలో ఆగిపోయింది. తర్వాత ఈ కూరగాయల మార్కెట్లు ఎందుకు నిరుపయోగంగా పడి ఉందని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ టైంలో అప్పటి ఎమ్మెల్యే గారు
మండల సర్వేరు మరియు తహసీల్దారు వీళ్ళందరి సమక్షంలో అయితే సర్వే జరపడం జరిగింది. ఆ సర్వేలోన ఆల్మోస్ట్ అది అక్కడ ఆ కూరగాయల మార్కెట్ డిస్మెంటల్ చేసి ఆ ప్లేస్లో రైతు బజార్ కన్స్ట్రక్షన్ అయితే చేయమని ప్రపోజల్ అయితే వచ్చింది. అప్పటి కారణాల రీత్యా అదైతే శాంక్షన్ అయితే కాలేదు. త్వరలో అది నిరుపయోగంగా కాకుండా ఇక్కడ ఉన్న షాపులు, కాలేజీ రోడ్లో ఉన్న షాపులు మొత్తమును అక్కడికి వెళ్లే విధంగా అక్కడ రైతు బజార్గా మార్చడానికి తగు చర్యలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరలా మార్కెట్పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. అది ఎంతవరకు జరుగుతుందో వేచి చూద్దాం. నర్సన్నపేటలో జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో మొట్టమొదటిగా ఎస్ఎస్ న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అయిన విశ్వేశ్వరయ్య మార్కెట్పై స్పందించి స్థానిక తహసీల్దార్తో, పంచాయతీ అధికారులతో చర్చించారు. ఈ మేరకు ఇటీవల జరిగిన నియోజకవర్గ స్థాయిలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మొట్టమొదటిగా ఎస్ఎస్ న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అయిన విశ్వేశ్వరయ్య మార్కెట్ స్టోరీకి స్పందించి దీనిపై ఆయా శాఖల అధికారులతో విశ్వేశ్వరయ్య మార్కెట్ పై పూర్తి వివరణ పంచాయతీ ఈవోకి మరియు మండల రెవెన్యూ అధికారులను కోరారు. దీనిపై పంచాయతీ ఈవో కలెక్టర్ కి మార్కెట్ పై వివరణ ఇవ్వడం జరిగింది. చేస్తే వాళ్ళకి ఏమొచ్చిందంటే ఫ్రంట్ షాప్ లో వెళ్ళడం వల్ల బ్యాగ్స్ అవ్వటం లేదు సార్. అవ్వటం లేదని చెప్పేసి వాళ్ళు లాటరీ ద్వారా మాకు షాప్ అలాట్మెంట్ చేయమని అయితే చెప్పడం జరిగింది సార్. అది 2013లోన షాప్ అలాట్మెంట్ చేస్తే ఒక 5 కోర్టుకి వెళ్ళారు సార్. మేము అంటే ముందు షాపుల్లో కనెక్ట్ పెట్టుకోవాల్సి వచ్చింది. దాని మూలంగా అప్పుడు ఏం చేశారంటే ఆ షాపులు క్రమేణా వాళ్ళు కోర్టులో వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ గా పంచాయతీకి అమౌంట్ కట్టేయడమే తప్ప వాళ్ళైతే అక్కడ కదలతాం, అక్కడ షాప్ అయితే ఖాళీ చేయలేదు సార్. దీని మూలంగా వాళ్ళకే వచ్చి కాలేజ్ రోడ్డు మొత్తం వాళ్ళు షాపుల్లో పెట్టేసుకొని అక్కడ వ్యాపారం మొదలు పెట్టి ఆ విశ్వేశ్వర కూరగాయల మార్కెట్ పెట్టి 20 years అయినప్పటికీ కూడా ఇప్పుడు అక్కడైతే ఎటువంటి ఇది జరుగుతుంది సార్. మొత్తం శిథిలావస్థకు అయితే వచ్చేసింది సార్. లేదు సార్, 1-2 షాపులు ఫ్రంట్ మాత్రమే ఉన్నాయి తప్ప బ్యాక్ షాప్ అన్ని ఖాళీ. తట్టు అది కూడా శిథిలావస్థ కూడా వచ్చేసింది. అవును సార్. సార్ మొత్తం 56 సెంట్లు సార్. 21 సెంట్లలోనైతే షాపులు కట్టారు సార్. 36 సెంట్లు అనేది ఖాళీ స్థలం అయితే ఉంది సార్. ఇది టోటల్ గా 56 సెంట్లు సార్. దీన్ని మొత్తం చేసుకొని మనం రైతు బజార్ ప్రపోజల్ పెట్టినట్టుంటే అక్కడ అవుతుంది. కలెక్టర్ అక్కడ ఉన్న మార్కెట్ కమిటీ అధికారులకు నిధుల కొరత ఏమైనా ఉందా అని అడగడం జరిగింది. నిధులకు ఎటువంటి కొరత లేదని తెలియజేసిన మార్కెట్ కమిటీ అధికారులు పంచాయతీ సిబ్బంది తీర్మానం చేసి మాకు అందిస్తే మేము ప్రపోజల్ పెడతామని మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు. దానిపై కలెక్టర్ ఈవోని మీరు ఎన్ని రోజుల్లో సర్వే చేసి తీర్మానం చేసి మార్కెట్ కమిటీ అధికారులకు అందజేయగలరని ప్రశ్నించగా ఆమె 15 రోజుల్లో పంచాయతీ తీర్మానం చేసి అందజేస్తారని తెలియజేశారు. విశ్వేశ్వరయ్య మార్కెట్ ని రైతు బజారుగా మార్చాలన్న అధికారుల ఆలోచన ఫలిస్తుందా? చూద్దాం. ఈ విధంగానైనా మార్కెట్ కి మోక్షం వస్తుందో లేదో.